నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన ఒక చిన్న లిస్ట్ అయితే తీసుకొచ్చి నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారము వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ ఫస్ట్ మూవీ చూసుకుంటే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే మూవీ అయితే వచ్చేసింది. ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 29 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. కామెడీ యూఎస్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. కొంచెం కామెడీ అయితే బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే రావు రమేష్ గారు, ఇంద్రజ గారు ఉన్నారు. అండ్ అంకిల్ ఉన్నారు, రమ్య, హర్ష, అనుపమ గారు, వీళ్ళందరూ కూడా ఈ మూవీలో లీడ్ యాక్టింగ్లు అయితే చేస్తున్నారు అన్నమాట. దాంతో నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే పరాక్రమం అనే ఒక మూవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈ మూవీ 2 hours డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్ డ్రామా యూఎస్ సర్టిఫికేషన్. ఇది కూడా ఏంటంటే ఇది కొంచెం తొందరగా వస్తుంది అన్నమాట. 22 August రోజున వస్తుంది. అండ్ మారుతి నగర్ ఇంతకుముందు చెప్పిన మూవీ అవుతుందో 22 August ఫ్రైడే రోజు వస్తుంది అన్నమాట. ఇది థర్స్డే రోజు వస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే ఇది కొంచెం డబ్బుడ్ మూవీ అనుకోవచ్చు. మనకి డిమాంటి కాలనీ ఉంది కదా, డిమాంటి కాలనీ టు వెంజన్స్ ఆఫ్ ద అన్హోల్డ్ అనేసి అయితే టైటిల్తో పాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 24 minutes డ్యూరేషన్, తెలుగు హారర్ థ్రిల్లర్ యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. అండ్ ఈ మూవీ ఏదైతే ఉందో నేను రికార్డ్ చేసే టైంకి ఒక రోజు ముందు స్పెషల్ షో పడ్డది. మీరు రెగ్యులర్గా నా టెక్నిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఆల్రెడీ అప్డేట్ చేసిన ఏంటంటే విమల్ థియేటర్ ఉంది కదా, విమల్ థియేటర్ కాడ మన వాళ్ళు ఆల్రెడీ స్పెషల్ షో వేసిరు. రిన్యూ చేసినాక సో ఒక స్పెషల్ అప్డేట్ ఏమంటారు, స్పెషల్ ప్రీమియర్ షో లాగా కూడా వేసిరు అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు మిస్ అయితే ఇట్లా 23rd August రోజున థియేటర్స్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత హాలీవుడ్లో రిలీజ్ అయ్యే మూవీ చూసుకుంటే మాత్రమే ఏలియన్ రోములస్ అనేసి అయితే ఒక మూవీ అయితే టైటిల్తో పాటు వచ్చారు. ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్లో వస్తుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ అండ్ తమిళ్. 2 hours 1 minute డ్యూరేషన్, హారర్, సైఫై థ్రిల్లర్ ఏ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే సెలియా, డేవిడ్, ఇజబెలా, ఆర్చీ అండ్ యాలన్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేసిర్రు అన్నమాట. సో ఇవి మెయిన్ మూవీస్ అనుకోవచ్చు ఇవాళ థియేటర్లో రిలీజ్ అయ్యేటివి. అండ్ ఇప్పుడు మన చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా మన వాళ్ళైతే కొన్ని మూవీస్ అయితే రిలీజ్ చేస్తారు అన్నమాట. అట్ ప్రజెంట్ శంకర్దాద ఎంబీబీఎస్ మూవీ అయితే కొన్ని థియేటర్స్లో అవైలబుల్ ఉందన్నమాట. అండ్ దీని తర్వాత మచ్చవేటెడ్ మూవీ చూసుకుంటే ఇందిరా మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ కూడా మనకి థియేటర్స్లో అవైలబుల్ ఉందన్నమాట. చిరంజీవి గారి బర్త్డే రోజు అయితే August 22 ఉందో ఆ రోజు ఇందిరా మూవీ కూడా రిలీజ్ చేస్తాం అన్నమాట. కొన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినాయి, బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కొన్ని మూవీస్కి. అసలు కొన్ని థియేటర్స్లో బుకింగ్ కూడా అయిపోయినాయి అనమాట. టికెట్ బుకింగ్ ఫుల్ అయిపోయింది. ఒకవేళ మీరు చిరంజీవి ఫ్యాన్ అయి ఉంటే ఇట్లా ఈ మూవీ ఏడా చూస్తారు, థియేటర్లో ఏ థియేటర్లో చూస్తారు కింద కామెంట్ అయితే చేయండి. మోస్ట్లీ పబ్లిక్ టాక్ అయితే తీసుకురావడానికి నాకు టైం పడుతుంది. మేబీ మధ్యాహ్నం కల్లా అప్లోడ్ చేసేస్తాను. ఫ్యాన్స్ ఒక ఎలా ఫీల్ అయ్యారు దాని మీద రెస్పాన్స్ అనేసి. అండ్ ఏదన్నమాట థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ వీడియో చూస్తున్నాయి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.